మన తెలుగు రాష్ట్రాల్లో సుగాలి వాళ్ళు, లంబాడి వాళ్ళు, తండ, అబాండం, తండ అంటూ ఈ ఈ తెగకు సంబంధించిన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అసలు వీళ్ళకి లంబాడీలు అని పేరు ఎలా వచ్చింది, అంటే ఏంటి, ఎందుకు అలా పేరు వచ్చింది అన్నదే ఈ వీడియో. నిజానికి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఇలా లాంగ్ బాడీస్ అని పిలిచేవాళ్ళు. ఎందుకు అంటే ఈ తెగ రాజస్థాన్లో ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉంది. అందుకే రాజస్థాన్లో ఆడవాళ్ళు పూసలు, వాళ్ళ వేషధారణ దానికి తగ్గట్టుగానే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ సుగాలి, లంబాడి, తండా వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ లాగానే ఉంటుంది. వాళ్ళ సంతతే వీళ్ళు అప్పట్లో వచ్చేసారు ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం. సో వీళ్ళు అక్కడ పటిష్టంగా చాలా ఎత్తుగా కూడా ఉండేవాళ్ళు ఈ లంబాడీస్ అనేవాళ్ళు. అందుకని వీళ్ళకంటూ సపరేట్గా, అంటే వీళ్ళలాగా ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఇంత పటిష్టంగా ఇంత హైట్ పర్సనాలిటీతో ఉండేవాళ్ళు కాదు. అందుకని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఏదైనా పనిలో పెట్టుకునేటప్పుడు దట్ వన్ లాంగ్ బాడీస్ అనేవాళ్ళు. ఆ లాంగ్ బాడీస్ పొడవుగా ఉన్న శరీరాలు అని తెలుగులో అర్థం. ఇలా పిలుస్తూ ఉండేవారు అన్నమాట. ఆ లాంగ్ బాడీసే ఇప్పుడు లంగ్ బాడీస్ అయినాయి. కొన్ని చోట్ల సుగాలి వాళ్ళు అంటారు, కొన్ని చోట్ల లంబాడి అంటారు. నిజానికి అసలు బ్రిటిష్ వాళ్ళు పేరు పెట్టినది, వీళ్ళ పేరు పర్టికులర్గా పేరు పెట్టాలని వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. మామూలుగా భారతీయులు అంటే మరీ అంత ఎత్తుగా ఉండేవాళ్ళు అందరూ పెద్ద హైట్ పర్సనాలిటీస్ కాదు. రాజస్థాన్లో ఉండేవాళ్ళు మాత్రమే చాలా ఎక్కువ బలిష్టంగా, అది ఈ తెగకు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకని లాంగ్ బాడీస్ బ్రింగ్ దెమ్ లాంగ్ బాడీస్ అని వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు. అలా లంబాడీస్ అయింది. ఇది దీని వెనుక ఉన్న చరిత్ర. అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటాను కాబట్టి ఇది కూడా ఏదో లాంగ్ బాడీస్ అనే వర్డ్ని లంబాడీస్ లాగా ఇతను మాట్లాడి ఉండొచ్చని మీరు అనుకోవద్దు. ఇది పచ్చి నిజం. వీటికి ఆధారాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.